నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ వచ్చేసి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు విన్నర్ రాధా ప్రమోద్ దాస్ గారు. అండ్ సార్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ నుంచి. సార్తో మాట్లాడి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి, వాటిని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సార్, మనకి హిందూ యూత్లో భక్తి భావం పెరుగుతుందా తగ్గుతుందా? ఒకవేళ తగ్గుతుంది అంటే రీజన్ ఏంటి, పెరుగుతుంది అంటే రీజన్ ఏంటి? రియల్గా చెప్పాలంటే అది తగ్గుతుంది. ఓకే. వాళ్ళకి కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది చాలా, వాళ్ళకి వచ్చే ఎడ్యుకేషన్ అయినా కానీ, వాళ్ళకి సోషల్ మీడియా అయినా కానీ, మూవీస్ అయినా కానీ, వీటన్నింటి నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండటం కారణంగా వాళ్ళకి రియల్ స్పిరిచువాలిటీ ఏంటో తెలియట్లేదు. వారు అప్పుడప్పుడు ఏదో గణపతి ఫెస్టివల్ అయినప్పుడు కొంచెం ఎంతూజియాస్టిక్గా గణపతి ఫెస్టివల్ చేయటము, లేకుంటే వాళ్ళకి ఇంకా పర్పస్ కూడా తెలియట్లేదు. గుడికి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఏదన్నా బర్త్డే వచ్చినప్పుడు, ఏదన్నా ఈవెంట్ వచ్చినప్పుడు. కాకపోతే ఓవరాల్గా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అంటూ లేదు వాళ్ళకి. ఎందుకంటే పేరెంట్స్ నుంచి ముందు వచ్చేది, గ్రాండ్ పేరెంట్స్ నుంచి, తాతల నుంచి, అమ్మమ్మ నుంచి, నాయనమ్మ నుంచి కొంచెం ట్రైనింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు తాతమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరు వినేవాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ మొబైల్ నుంచే వింటున్నారు. సో వాళ్ళకి ఆ అసోసియేషన్ లేకపోవటం వల్ల, ఆ సాంగత్యం లేకపోవటం వల్ల వాళ్ళకి కరెక్ట్ అవగాహన లేదు. వాళ్ళకి ఒక స్పిరిచువాలిటీ అంటూ ఉంది, ఏదో చేయాలి అని అప్పుడప్పుడు అనిపించినా కానీ డైరెక్షన్ లేదు, గైడెన్స్ లేదు. సో మరి ఆ డైరెక్షన్ కానీ గైడెన్స్ కానీ ఎవరి త్రూ, ఎక్కడ, ఎలా నేర్చుకోవాలి అంటారు? యాక్చువల్లీ చాలా మంది ఇంకా ప్రాబ్లం ఏంటంటే, సొసైటీలో ఎవరైతే టీచ్ చేసేవాళ్ళు, ఒక చాలా పెద్ద ఫేమస్ టీచర్ ఉన్నారు ఆయన భగవద్గీతలో. ఆయన భగవద్గీత వాళ్ళు చెప్పినా వాళ్ళు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఇవ్వట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. చూడండి, మీకు భగవద్గీత తెలుసా? మీరు చెప్పండి, మీకు పర్సనల్గా తెలుసు. అంటే మీకు ఒక భగవద్గీత అనే పుస్తకం ఉంది, దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయని తెలుసు. ఇప్పుడు మీరు పూర్తిగా భగవద్గీత 100% మీకు వచ్చని మీరు చెప్పలేరు కదా. లేదు. సో ఇప్పుడు నేను ఒక 2 స్టేట్మెంట్స్ చెప్తాను, మీరు చెప్పండి ఏది రైటో ఏది రాంగో. ఓకే, ఇప్పుడు నేను అంటున్నాను, నేను భగవద్గీతని చాలా ప్రచారం చేశాను, నేను ఎంతో స్పెషల్ వ్యక్తిని, నా ద్వారా భగవద్గీత ఇంత ప్రచారం అయింది, నేను ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, నేను చాలా స్పెషలు, భగవద్గీత స్పెషలు, నేను కూడా స్పెషలు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంటు, నాకు భగవద్గీత ద్వారా భగవద్గీతకి సేవ చేసుకునే అవకాశం లభించింది, ఆ భగవద్గీత ద్వారా ఇతరులకు కూడా నేను మేలు చేశాను, నాకు ఎంతో అదృష్టం ఇట్లా భగవద్గీతకి, జనాలకి భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని అందజేసే అవకాశం దొరికింది అని. ఇది సెకండ్ స్టేట్మెంట్. ఈ రెండిట్లో ఏది రైట్ అంటారు మీరు? సెకండ్ వన్. చూడండి, సింపుల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇది చెప్పగలుగుతున్నారు, ఇది రైట్, ఇది రాంగ్. ఇప్పుడు భగవద్గీత నేను చాలా పెద్ద టీచర్ని అనే వ్యక్తి ఫస్ట్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు టీచరే ఫస్ట్ స్టేట్మెంట్ మాట్లాడితే నేను చాలా గొప్పవాడిని, నేను ఇది చేశాను, అది చేశానంటే ఇప్పుడు ఆయనకి ఎంత భగవద్గీత తెలిసినట్టు? అప్లై చేస్తున్నాడా? ఓకే, తెలుసుండొచ్చేమో, అప్లై చేస్తున్నారా భగవద్గీత? అది ఎదుటి వాళ్ళ నుంచి రావాల్సిన మాట. సో ఇది పాయింట్. టీచర్సే ఇట్లా ఉంటే భగవద్గీత ఎలా ఉంటుంది? భగవద్గీతని వాళ్ళు ఇది హిందూ గ్రంథము, మన భారతదేశం యొక్క ప్రైడు అంటే అసలు వాళ్ళకి భగవద్గీత అనేదే తెలీదు. ఎందుకంటే భగవద్గీత అనేది హిందూ గ్రంథం కాదు, అది భగవద్గీత సైన్స్. ఇప్పుడు భారతదేశం మ్యాథ్స్ వేరు, అమెరికా మ్యాథ్స్ వేరు, భారతదేశంలో ఫిజిక్స్ వేరు అను, యూరోప్లో ఫిజిక్స్ వేరు అనం కదా. ఫిజిక్స్ అంటే ప్రతి చోట ఫిజిక్స్ నియమాలు, ఇక్కడ ఫిజిక్స్ నియమాలు, అమెరికాలో ఫిజిక్స్ నియమాలు, యూరోప్లో అన్ని చోట్ల సేమ్ గానే ఉంటాయి కదా. భగవద్గీత నియమాలు కూడా అట్లాగనే, అది సైన్స్. అది మీరు మా హిందూ గ్రంథం అంటే అది మూర్ఖత్వం. నాయనా, నువ్వు సైన్స్ని పట్టుకొని మా సైన్స్ అంటే అది అందరికీ సైన్సే. అది మీరు హిందూ గ్రంథం అనకూడదు. అది కృష్ణుడు అందరికీ చెప్తున్నారు ఆయన. మన అదృష్టం ఏంటంటే అది భారతదేశంలో చెప్పాడు ఆయన, కానీ అది మన భారతదేశానికి, భారతీయులకు కాదు, అది అందరికీ చెప్పారు ఆయన. మనకి మన భారతదేశంలో చెప్పారంటే అది ఒక మన బాధ్యత. ఏంటి బాధ్యత? ఇతరులకు కూడా పంచటం మన బాధ్యత. నేను స్పెషల్ అంటే, అరే నువ్వు స్పెషల్ కాదు, నువ్వు ఇస్తే స్పెషల్. నువ్వు ముందు అర్థం చేసుకో, నీకు ఇచ్చిన పుస్తకాన్ని నువ్వు అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్పు, అది నీ బాధ్యత. సో ఎదుటి వాళ్ళకి అర్థం అయ్యే విధంగా మనం చెప్పగలిగితేనే
అందులోని సారాంశము తెలుస్తుంది, చెప్పినటువంటి గురువు యొక్క సామర్థ్యము తెలుస్తుంది. నేను స్పెషల్, నేను గొప్పవాడిని, నేను ఇది చేశానంటే నాయన భగవద్గీతలో అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని భగవంతుడు అంటున్నారు. అహంకారం ద్వారా నేను చేస్తున్నాను అనే వ్యక్తి అహంకారంతో నిండి ఉంటారని భగవద్గీతలో స్టేట్మెంట్ కృష్ణుడు చెప్పేది. అహంకారంతో ఉండకు నాయన, ప్రకృతే క్రియమాణని, ప్రకృతి ద్వారా జరుగుతుంది. నేను చేశానంటే ఇది అహంకారం. అంటే నీకు భగవద్గీత ఎక్కడ అర్థమైనట్టు? సో టీచర్స్ లేరు యాక్చువల్లీ మనకి ప్రాబ్లం. వినటానికి స్టూడెంట్స్ ఉన్నా టీచర్స్ లేదు, టీచర్స్ ఉన్న చోట వినేవాళ్ళు లేరు. మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలా టీచర్స్ లేకపోవటం ప్రాబ్లం. ఎందుకంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. చెప్పటానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, కరెక్ట్ అండర్స్టాండింగ్ ఇవ్వలేకపోతున్నారు భగవద్గీతకి. అట్లా గొప్పగా నేను స్పెషలు, నేను గొప్ప, మేము గొప్ప, భారతదేశం గొప్ప. నేను గొప్ప అంటే అది కరెక్ట్ కాదు. భగవద్గీత ప్రకారంగా మనం ఇతరులకు ఇవ్వటం, నిస్వార్థంగా ఉండటం. అప్పుడు నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తావు, అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తావు, నిజంగా హ్యాపీగా ఉంటావు. సో మనకి యూత్ ఎందుకు లేరు అంటే మనకి టీచర్స్ లేరు. ఇప్పుడు టీచర్స్, మనకు స్కూల్లో టీచర్స్కి ముందు చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడు టీచర్స్ కూడా స్టూడెంట్స్తో పాటు కూర్చొని మందు తాగటం, సిగరెట్ తాగటం చేస్తే వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుంది? టీచర్స్ అంటే వాళ్ళు టీచర్స్ ఉండాలి, వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళు చదువుకోవాలని అర్థం చేసుకోవాలి. అరే మేము కూడా ఏముందో దీంట్లో అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పగలగాలి. సో మనకి సపరేట్గా ఒక సెక్షన్ ఉండాలి ఆధ్యాత్మికంగా టీచ్ చేయడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి. ఇప్పుడు కొన్ని రాజ్యాల్లో వాళ్ళు, కొన్ని స్టేట్స్లో వాళ్ళు భగవద్గీతని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో కొన్ని రాజ్యాల్లో వాళ్ళు భగవద్గీతని, రామాయణం, మహాభారతం కొంచెం పెడుతున్నారు వాళ్ళ సిలబస్లో. సో దాని ద్వారా ఆ ఎడ్యుకేషన్ ఉంటే అప్పుడు మనం స్పిరిచువాలిటీ యూత్ ఉన్నారా అంటే అప్పుడు ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది కరెక్ట్గా, లేకుంటే అది జస్ట్ ఒక సెంటిమెంట్గా ఉంటుంది అంతే. సో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే టీచర్స్ పర్ఫెక్ట్గా లేరు చెప్పేవాళ్ళు. సో ఇప్పుడే లేరు అంటే సార్, ఫర్దర్గా వచ్చే వాళ్ళకి, రాబోయే జనరేషన్స్కి అసలు భగవద్గీత అంటే ఇప్పుడున్న వాళ్ళకే 50-50 తెలుసా లేదా అనే క్వశ్చన్ మార్క్ వేస్తే 50-50. సో నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా తెలుస్తుంది అసలు భగవద్గీత గురించి చెప్పాలి అంటే? ఇప్పుడు ఎవరో ఒకరు టీచ్ చేయాలి, ఎవరో ఒకరు నేర్చుకోవాలి, ఆ తర్వాత కదా వాళ్ళు టీచ్ చేయాల్సింది. సో తర్వాతి తరాలకి మరి భగవద్గీత గురించి తెలియాలి అంటే ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ గురువు అనేది చాలా అవసరం. అందుకే మేము ట్రై చేస్తున్నాము ఎంత వీలైతే అంత. అఫ్కోర్స్ మేము చాలా లిమిటెడ్ ఇస్కాన్ తరఫు నుంచి, చాలా తక్కువ నెంబర్ మాది కూడా, ఎందుకంటే మనకున్న జనాభా చాలా పెద్దది కాబట్టి, ఎస్పెషల్లీ భారతదేశంలో. కానీ వేరే వాళ్ళు కూడా ఈ కరెక్ట్గా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో భగవద్గీత అంటున్నారు. నాతో కూడా కొంతమంది వచ్చి భగవద్గీత మనం ప్రచారం చేయాలని నేను అడిగా, ఫస్ట్ నువ్వు నేర్చుకున్నావు భగవద్గీత అని అడిగాను. అరే నీకు రాకపోతే వేరే వాళ్ళని నేర్చుకోమని ఎలా చెప్పగలుగుతావు? మనకి సోషల్ మీడియాలో ఎంతో అడ్వర్టైజ్ చేస్తుంటారు భగవద్గీత అని. అరే అంత అడ్వర్టైజ్ చేస్తున్నావు, ఆ హాఫ్ టైం నువ్వు స్పెండ్ చేస్తే భగవద్గీత ఒకటే బుక్, అది మీకు 1000 పేజీల లోపే ఉంటుంది, చిన్న బుక్కే అది. ఒక రకంగా చూస్తే నువ్వు స్కూల్ నుంచి ఎన్నో పుస్తకాలు చదివావు, నువ్వు కాలేజీలో ఎన్నో పుస్తకాలు చదివావు, కానీ ఒక్క భగవద్గీత చదవలేవు నువ్వు. సో అంటే ఒక బుక్ నీకు చదవటానికి టైం లేదు, కానీ నువ్వు టైం లేదు. అరే నువ్వు 2 గంటలు నువ్వు సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తావు, ఆ 2 hours నువ్వు భగవద్గీత చదివితే ఒక 3 నెలల్లో అయిపోతుంది నీకు. మీకు అంతగా నేను మొత్తం అంత కాంప్లికేటెడ్గా చదవాలంటే ఫస్ట్ 5 chapters భగవద్గీత చదివినా కానీ మీకు మొత్తం అవగాహన ఉంటుంది భగవద్గీతలో ఏం చెప్పారన్నది. అట్లీస్ట్ ఉన్న 18 chapters అంతే. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క 2 రోజుల్లో నేర్చుకున్నా కానీ 36 daysలో అయిపోతుంది మీకు. పెద్ద టైం పట్టదు మీకు. జనాలకి ఇంట్రెస్ట్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, కరెక్ట్ టీచర్స్ లేదు, చెప్పేవాళ్ళు కూడా ఇట్లాంటి చెప్పేవాళ్ళు ఉన్నారు. దానివల్ల ఎవరికి ఏమి అండర్స్టాండింగ్ కూడా రావట్లేదు. కరెక్ట్ టీచర్, కరెక్ట్ సిలబస్ ఉండి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంత టైం స్పెండ్ చేస్తారు సోషల్ మీడియా మీద చూడండి. అంటే ఇది ఫేర్ కాదు యాక్చువల్లీ. మీరు పర్ఫెక్ట్ టీచర్ లేరు చెప్పడానికి భగవద్గీత అన్నారు కదా, సో మీకు భగవద్గీత గురించి ఎంతవరకు ఐడియా ఉంది సార్? మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అసలు భగవద్గీత చదవటం? నేను ఇస్కాన్లోకి వచ్చాకే భగవద్గీత, అప్పటిదాకా భగవద్గీత విన్నాము. నేను ఘంటసాల వారి భగవద్గీత వినేవాడిని, శ్లోకాలు, అనువాదం. దాంట్లో ఒక శ్లోకం అది నాకు చాలా హిట్ అయింది. యజ్ఞార్థ కర్మణో అన్యత్ర లోకం కర్మదని. ఆయన ఏమంటున్నారంటే మీరు కార్యం అనేది భగవంతుడి గురించి చేయాలి అని.
లేకుంటే కర్మబంధంలో ఇరుక్కుంటారు. అప్పటి నుంచి ఆలోచించేవాడిని, ఏంటి శ్లోకం ఇలా చెప్పారు, మనం భగవంతుడికే చేయాలి భగవంతుడి. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఇస్కాన్కి వచ్చాక నేను భగవద్గీత చదివాను. అప్పుడు అర్థమైంది. చాలాసార్లు చదివాను. యాక్చువల్లీ నేను చదివిన దానికన్నా నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇంకా మంచిగా అర్థమైంది. అప్పుడు అర్థమైంది. సో ఇప్పటివరకు ఎంతమందికి మీ సైడ్ నుంచి టీచ్ చేశారు సార్ భగవద్గీత? నేను చాలా కాలేజెస్కి వెళ్ళి టీచ్ చేశాను. లైక్ సెషన్స్ వైజ్గా లేదంటే జస్ట్ వన్ టైం ఇంకా సెషన్స్గా, అంటే వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చాము, ఆన్లైన్లో క్లాసెస్ ఇచ్చాము, ప్లస్ కాలేజెస్లో ఇచ్చాము. స్కూల్స్లో ఎక్కువ ఇవ్వలేదు, చిన్న చిన్న సెషన్స్ ఇచ్చాము, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అర్థం కాదు. కాలేజెస్లో ఇచ్చాము, మళ్ళీ ఎవరైతే ఆన్లైన్లో అటెండ్ అవుతుంటారో కొన్ని కాంగ్రిగేషన్ వాళ్ళకి ఇచ్చాము. సో మనం ఎక్కువ లిమిటెడ్ కాబట్టి ఎక్కువ టచ్ చేయలేము. సో మేబీ కొన్ని వందల్లో, మేబీ కొన్ని వేలల్లో ఎల్లుండొచ్చేమో. ఓకే ఓకే, వేలల్లో అని చెప్పొచ్చు అంతే, అంతకన్నా ఎక్కువ లేదు, కొన్ని వేలు ఉండొచ్చు. సో అంటే ఇప్పుడు ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత ప్రచారము చెయ్యటం కానీ లేదంటే నేర్పించటం కానీ, సో ఈ కార్యక్రమం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం బయట. సో మరి మీ త్రూ లైక్ అంటే మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇస్కాన్లో ఉన్నటువంటి పూజారులు, సో భగవద్గీతని గురించి, భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని బయట ఇతర బయట వ్యక్తులకి, తెలియని వాళ్ళకి హితబోధ చేసే కార్యక్రమం ఏమైనా చేస్తూ ఉంటారా? మాకు ప్రతి పెద్ద పెద్ద కాలేజ్లో, హైదరాబాద్లోనే ప్రతి కాలేజ్, పెద్ద కాలేజ్ దగ్గర మాకు సెంటర్స్ ఉన్నాయి. అక్కడ మా యూత్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఓకే. అలా మా గుళ్ళల్లో కూడా మాకు యూత్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అక్కడ కూడా మేము భగవద్గీత ట్రైనింగ్ ఇస్తాము, ఆన్లైన్లో కూడా ఇస్తుంటాము. సో మాకు ఒక 5-6 పెద్ద పెద్ద సెంటర్స్ ఉన్నాయి. అవి కాక చిన్న చిన్న సెంటర్స్ కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి మనకి సిటీలో మొత్తంలో. కార్పొరేట్స్ యూత్ ఉన్నారు, కాలేజ్ యూత్ ఉన్నారు, ప్లస్ పిల్లలకి మేము సమ్మర్ క్యాంపు ఇలాంటివి కూడా ఆర్గనైజ్ చేస్తాం ప్రతి సెంటర్లో మాకు ఇక్కడ టెంపుల్స్లో ఉన్న అన్ని టెంపుల్స్లో. సో అలా కూడా మేము ప్రచారం చేస్తాం. అది కాక ఆన్లైన్లో మాకు చాలామంది ఎన్రోల్ అవుతూ ఉంటారు, వాళ్ళు అటెండ్ అవుతుంటారు మా ప్రోగ్రామ్స్. సెషన్స్ సార్ ఎలాగంటే లైక్ మేము ఫ్రీగానే ఇస్తాం. ఫ్రీగా పేమెంట్ ఉంటుందా లేదంటే ఫ్రీగా? నాకు అది డౌట్ వచ్చింది. యాక్చువల్లీ జ్ఞానం అనేది మనం వైదిక జ్ఞానం అనేది ఫ్రీగానే ఉండాలి. ఓకే. అప్పుడే మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతాం. ఇప్పుడు నేను మీకు నేర్పించాలనుకోండి, నేను ఫ్రీగా ఇస్తే అప్పుడు నాకు ఎటువంటి ఆబ్లిగేషన్ ఉండదు, అంటే మీరు నన్ను ఏం డిమాండ్ చేయలేరు. అప్పుడు నేను ఫ్రీగా చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఒక 100 మందిని తీసుకున్నాను, అందరి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పాలి నేను. అప్పుడు నేను కరెక్ట్ విషయాన్ని చెప్పలేకపోతాను. అరే ఈ విషయం చెప్తే వీనికి ఇబ్బంది కలుగుతుందేమో అని నేను కొంచెం సంకోచించి ఆ సత్యాన్ని నేను ఆపేసే అవకాశం ఉంటుంది. అదే నేనేం తీసుకోలేదనుకోండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నీకు నచ్చితే ఉండు, లేకపోతే వెళ్ళు. సో అలా మనం ట్రూత్ అనేది చాలా క్లియర్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనం నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం ఏమీ తీసుకోలేదు ఆ వ్యక్తి నుంచి. ఇప్పుడు మీరు నాకు చాలా పెద్ద డొనేషన్ ఇచ్చారు, మీకు టీ కాఫీ ఇష్టం. ఇప్పుడు నేను టీ కాఫీ తాగకూడదని చెప్పాలనుకోండి, అరే నేను మళ్ళీ చెప్తే ఆమె రాదేమో, మళ్ళీ డొనేషన్ తగ్గిపోతుందేమో, సో అలా అయ్యి నేను మీకు చెప్పను. అదే నేను మీ దగ్గర ఏం డొనేషన్ తీసుకోలేదు, నేను మీకు చెప్పాలి టీ కాఫీ తాకండి అని క్లియర్గా చెప్పేస్తాను. అప్పుడు ఎందుకంటే మీకు తెలుసు, ఓకే స్వామీజీ నా మంచి గురించి చెప్తున్నాను, ఎందుకంటే నా నుంచి ఏమీ ఆశించట్లేదు కాబట్టి. నేను మీ నుంచి అయినా అవసరం ఉంది అనుకుంటే ఓకే ఆయన కరెక్ట్ చెప్తున్నాడా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. నేను మీ నుంచి మాకు ఏమీ అవసరం లేదు, మీరు అర్థం చేసుకోండి, మీ జీవితాన్ని మీరు బాగుపరచుకోండి, అదే మాకు కావాలి. మాకేం అవసరం లేదు. ఎందుకంటే నేను జాబ్ చేసేవాడిని వదిలేసాము, ఇక్కడికి వచ్చాము, సేవ చేస్తున్నాము. మాకేమైనా అవసరం ఉంటే మళ్ళీ జాబ్ చేసుకుంటాం కదా. మీకు సమాజానికి సేవ చేయడానికి వచ్చినప్పుడు మేము వారికి మంచి జరగాలనే చేస్తున్నాం. సో మాకంటూ ఏం అవసరం లేదు. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కంపల్సరీ, అంటే ముస్లిమ్స్ అయితేనేమో మసీదుకి, క్రిస్టియన్స్ అయితే చర్చికి, వాళ్ళు వీక్లో 1 డేని ఫిక్స్ చేసుకొని కంపల్సరీ వెళ్తారు. మరి హిందువులు ఎందుకు ఎవ్రీడే లేదంటే వీక్లో 1 టైం ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి అనే థాట్ని పెట్టుకోరు? ఎందుకు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళరు అంటే, లైక్ మనకు ఉన్నటువంటి దేవుళ్ళలో హిందువులకి చాలా పండుగలు ఉన్నాయి, చాలా దేవుళ్ళు ఉన్నారు. సో వెళ్ళాలి అనేది ఖచ్చితంగా ఒక మ్యాండేటరీ వర్క్గా పెట్టుకోరు గుడికి వెళ్ళటం అనేది. సో ఎందుకు అంటారు? కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే అవి కొంచెం ఆ రిలీజియస్ ఏవైతే క్రిస్టియానిటీ అయినా ఇస్లాం అయినా కానీ, ఎస్పెషల్లీ ఇస్లాం
వాళ్ళది ఏంటంటే కొంచెం ఫండమెంటల్ రిలీజన్స్, అవి చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారనమాట. అక్కడ మీరేం క్వశ్చన్ అడగకూడదు, ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. క్రిస్టియానిటీలో కూడా ఏదైతే కొంతమంది వాళ్ళు కూడా అలాగే ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి, నో క్వశ్చన్. మన సనాతన ధర్మంలో ఏంటంటే క్వశ్చన్ అడగచ్చు ఎందుకు అని. సో దానికి ఆన్సర్ రాలేదనుకోండి వాళ్ళు డ్రాప్ అయిపోతారు. సో అది మెయిన్ ప్రాబ్లం. మనకి క్వశ్చన్ అడిగే ఫ్రీడమ్ ఉంది, కానీ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు లేరు. అందుకే మన దాంట్లో ఏంటంటే ఆ శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ దాంట్లో మీరు క్వశ్చన్ అడగకూడదు, ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి అంతే. మీరు 5,000 సంవత్సరాల క్రితం ఈ సృష్టి మనిషి అనేవాడు జన్మించాడు అంటే ఇంకంతే, మీరు దాన్ని ఇంకా క్వశ్చన్ చేయలేరు. ముందు అంటే అసలు క్వశ్చన్ లేదు, 10,000 సంవత్సరాల క్రితం అంతే, వాళ్ళ ప్రకారంగా 10,000 సంవత్సరాల క్రితం వచ్చారు అంతే, దాని తర్వాత ఇంకేం లేదు. సో దానివల్ల అఫ్కోర్స్ దానివల్ల కొన్ని బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇంకా అంటే వాళ్ళది ఆ రూల్స్ ప్రకారంగా కొంత అట్లాంటి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటిన్యూ కారు అక్కడ. మన దాంట్లో ఏంటంటే ఇంటలెక్చువల్స్ కంటిన్యూ అవుతారు, వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలిగితే. సో ఇక్కడ ఏంటంటే కొంత సెంటిమెంట్, కొంతమంది ఓకే మండే శివుడి దగ్గరికి వెళ్దాం, ట్యూస్డే రోజు ఓకే హనుమంతుడి భక్తులు కొంచెం హనుమంతుడి దగ్గరికి వెళ్తారు, కొంతమంది గురువారం సాయిబాబా దగ్గరికి వెళ్తారు, శుక్రవారం వచ్చి అమ్మవారు, ఇంకా వాళ్ళకి ఏదైనా ఉంటే, లేకుంటే శనివారం ఓకే అందరూ వెంకటేశ్వర స్వామి కొంచెం దండం పెట్టుకుంటారు, సండే రోజు ఫ్రీ, నాన్ వెజ్ తినొచ్చు ఇంకా రోజు. అట్లా వాళ్ళు ఏంటంటే అలా కొంతమంది కొన్ని సెంటిమెంట్స్తో ఉంటారు. ఇప్పుడు అది కూడా కొంచెం భారతదేశంలో ఇప్పుడు మీరు వేరే ఏ దేశాలకు వెళ్ళినా కానీ మీకు వేరే రోజుల్లో చర్చిల్లో అయినా కానీ అక్కడ ఎవరు కనిపించరు, ఒట్టి సండే రోజు కనిపిస్తారు. ఇప్పుడు అది కూడా చాలా తగ్గిపోయారు వేరే దేశాల్లో, ఇతర దేశాల్లో. ఎందుకు అంటే మెయిన్ ఇది రీజన్, వాళ్ళకి ఆన్సర్స్ రావట్లేదు ఎవరికైనా కానీ. ఇప్పుడు అందరూ ఇప్పుడున్న యూత్కి ఆన్సర్ కావాలి, లాజికల్ రీజన్ కావాలి. భారతదేశంలో ఒకటే దేశంలో మీకు ప్రతిరోజు గుడిలో జనాలు కనిపిస్తారు. మీరు ఏ గుడికైనా వెళ్ళండి, ప్రతిరోజు మీకు ఎవరో ఒకళ్ళు విజిటర్స్ ఉంటారు. మీకు చర్చ్లో ప్రతిరోజు విజిటర్స్ ఉండరు, వాళ్ళకి సండేనే ఉంటారు. సో మనకి ఆ అడ్వాంటేజ్ ఉంది. మీరు విదేశాలకు వెళ్ళారనుకోండి, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోప్లో వాళ్ళు చర్చ్ ఒకటి క్రిస్మస్కి వెళ్తారు. ఇప్పుడు ఇంకా డైలీ ఉండదు, సండేలు కూడా లేదు అక్కడ, అన్నీ ఖాళీగానే ఉన్నాయి అక్కడ చాలా వరకు. వాళ్ళకి ఇప్పుడు క్రిస్మస్ కూడా వాళ్ళకి చర్చ్కి వెళ్ళాలనే విషయం కూడా తెలియదు చాలామందికి. ఇప్పుడు ఇప్పుడు చాలా మీకు నాస్తికత్వం చాలా పెరిగిపోయింది వెస్ట్లో. 30-40% బ్రిటన్లోనే వాళ్ళు నాస్తికులు చాలా ఎక్కువగా ఉంది. అంటే మెయిన్ రీజన్ ఇది, ఆన్సర్స్ ఇవ్వట్లే వాళ్ళకి. మనకి భారతదేశంలో మన బ్లడ్లోనే ఆ యొక్క రిలీజియస్ సెంటిమెంట్ ఉంది మనకి. మీరు బర్త్డే అయిందంటే కంపల్సరీ అందరూ గుడికి వెళ్ళొస్తారు, మ్యారేజ్ డే కూడా గుడికి వెళ్ళేసి వస్తారు. సో అట్లా కొన్ని డేస్ కంపల్సరీ గుడికి వెళ్తారు, లేకుంటే ఏదైనా మంచి జరిగిందంటే గుడికి వెళ్ళేసి వస్తారు. పండగలకైతే అందరూ వెళ్తారు. ఈ మధ్య కాలంలో కొంచెం సోషల్ మీడియా వల్ల అన్ని పండుగలకి జనాలు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. సో ఆ సెంటిమెంట్ మన భారతదేశంలో ఉంది, కానీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. మనం కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే మంచిగా ఉంటుంది. సో మనకి ఒక ఫిక్స్డ్ డే అంటూ ఏం లేదు, నేను ఎవరు నమ్ముకుంటే ఆ రోజు వెళ్ళరమ్మని చెప్తాను. బట్ అయినా సరే ఇందులో కూడా సో మ్యాండేటరీగా అదర్ రిలీజియన్ వాళ్ళు మ్యాండేటరీగా వెళ్తారు వీక్లీ వన్స్ అట్లీస్ట్. సో మ్యాండేటరీగా హిందూస్ వెళ్ళరు. సో నచ్చిన దేవుడికి నచ్చిన రోజు అయినా సరే ఒక వీక్లో 1 డే అనేది ఫిక్స్ చేసుకొని వెళ్ళాల్సిన సందర్భం ఉంటుంది. మనకి ఎవ్రీడే వెళ్ళే అవకాశం ఉన్నా సరే సిచ్యువేషన్స్ డిమాండ్ వెళ్ళలేని సిచ్యువేషన్ ఏర్పడ్డా కూడా అట్లీస్ట్ మంత్లీ వన్స్, ట్వైస్, థ్రైస్ అలా కూడా వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఎందుకంటే దేవుడి మీద భక్తి తగ్గిపోవటమా, లేదంటే లైక్ నిజంగా దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ మార్కా? ఇందాక మీరు అన్నట్టుగా లాజికల్గా వాళ్ళకి ప్రూవ్ చేయగలిగితేనే వెళ్తారా, లేకపోతే వెళ్ళారా? దీంట్లో చాలా వెరైటీస్ ఉంటారు యాక్చువల్లీ. అయితే మెయిన్ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఆ కల్చరల్ ఆస్పెక్ట్ కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు యూత్ ఏంటంటే ముందు ఒక 18-20 ఇయర్స్ వరకు, 25 ఇయర్స్ జాబ్ వచ్చేంత వరకు వాళ్ళు భగవంతుడు ఏముందిలే అంటారు. ఒక్కసారి మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చాక కొంచెం రియాలిటీ తెలుస్తుంది లైఫ్కి. అప్పుడు భగవంతుడు అవసరం ఉంటారు చాలా మందికి. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు నా వల్ల కాదు అని. నేను కూడా కొంతమంది యూత్కి ట్రై చేస్తుంటాం మేము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మేము ఫిగర్ అవుట్ చేసుకుంటాంలే ఎలా ఎంజాయ్ చేయాలని. కానీ ఒక్కసారి మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు వచ్చాక అప్పుడు వాళ్ళకి కొంచెం లైఫ్ రియాలిటీ తెలుస్తుంది. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కువ సీరియస్గా గుడికి వెళ్తూ ఉంటారు.
దాని ముందు దాకా కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. కాకపోతే స్పిరిచువల్గా ఇంక్లైన్ ఉన్న వాళ్ళు అప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడిని, అట్లా నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళేవాడిని నేను. సో కొంతమంది చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఆ యూత్లో ఉన్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది వీ విల్ ఫిగర్ అవుట్ అని. సో అందుకే వాళ్ళు తక్కువగా వెళ్తుంటారు. కొంచెం రియాలిటీ తెలిసే ఎక్కువ వెళ్తారు. ఇది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినట్టుగా లాజికల్గా ఎవరు కన్విన్స్ చేయలేకపోతున్నారు, అది ఇంకో రీజన్. ఏంటంటే వాళ్ళ అమ్మ బలవంతంగా తీసుకుని వెళ్తుంది, అరే రారా గుడికి, వాళ్ళ అమ్మను నాయనమ్మను తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట, యూత్ని ఎస్పెషల్గా గుడికి. సో వాళ్ళు ఆ రీజన్ మీద వాళ్ళు వెళ్తుంటారు గుడికి. ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్, ఇండియాలో ఎగ్జామ్స్ భయం ఎక్కువగా అనమాట, వేరే దేశం. ఆ భయం వల్ల చాలా మంది భగవంతుడిని దండం పెట్టుకుంటానికి గుడికని వెళ్తుంటారు. రిజల్ట్స్ వచ్చే ముందు, లేకుంటే ఏదైనా ఎగ్జామ్ రాసే ముందు, చాలా సీరియస్ ఎగ్జామ్ ఉంటే చాలా సీరియస్ రిజల్ట్, ఇంటర్వ్యూస్. సో ఈ టైంలో భగవంతుడు అందరికీ గుర్తొస్తారు ఇండియాలో. నార్మల్గా ఉన్నప్పుడు మర్చిపోతారు. సో అదొక అడ్వాంటేజ్ ఉంది ఇండియాలో. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తారు. సీరియస్లీ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇంకా దేవుడు తప్ప ఇంకొక ఆప్షన్ అయితే లేదు. అంటే మన కల్చర్లో అది ఉందని. మన ఇండియాలో కల్చర్ ఏంటంటే మనం న్యాచురల్గా స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్. ఇప్పుడు మీరు శరీరం కాదు ఆత్మ అనే విషయం భారతదేశంలో ఎవరికి చెప్పినా నమ్మేస్తారు. మీరు అదే వెళ్ళి విదేశాల్లో చెప్పండి, ఎవరు నమ్మరు. అది వాళ్ళకి ఆ కాన్సెప్టే అర్థం కాదు. నీ శరీరం కాదంటే ఎవరి శరీరం నేను అని అడుగుతారు వాళ్ళు. మనలో అది మన బ్లడ్లోనే అది న్యాచురల్గా ఉంది. ఎవరికైనా చిన్న చిన్న పిల్లలకు కూడా చెప్పేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఆ కాన్సెప్ట్ని క్యాచ్ చేయగలుగుతారు. మీకు వెస్ట్లో పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా అర్థం కాదు ఈ విషయం. ఆయన చనిపోయాడంటే, ఆత్మ పోయిందంటే అది ఎక్కడ కనిపిస్తుంది, ఆత్మ ఎలా కనిపిస్తుంది అంటే ఆత్మ కనిపిదు నాయన, అది పోతుంది అంతే. అంటే మనం ఈజీగా మనం అది యాక్సెప్ట్ చేస్తాం ఆ రియాలిటీని. వాళ్ళకి అంత అర్థం కాదు. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, వాళ్ళు ఈ సుఖాసనంలో పద్మాసనంలో కూడా వాళ్ళు కూర్చోలేరు. వాళ్ళ బాడీ అలా ఫ్లెక్సిబుల్ లేదు. ఇలా కూర్చోవటం అనేది కూడా అదృష్టం. మన భారతదేశంలో ఇప్పుడు నేను కూర్చొని మనం ఇలా డిస్కస్ చేస్తున్నాము, ఇది మీరు అలా డిస్కస్ చేయలేరు వాళ్ళతోటి. ఇప్పుడు నేను చెప్తుంటే మీరు వింటున్నారు, కానీ వాళ్ళు అలా వినరు. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు వెంటనే. అంటే అక్కడ డిస్కషనే నడుస్తుంది, టీచింగ్ నడవదు అక్కడ. వాళ్ళ కల్చర్ లో అది లేదు. పిన్ టు పిన్ క్వశ్చన్ రేజింగ్ ఉంటుంది, కానీ రేజింగ్ ఉంటుంది. ఇంకా నా అండర్స్టాండింగ్ ఇది, నీ అండర్స్టాండింగ్ అదే అనేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పాను, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మా ప్రచారం అక్కడ ఎలా ఉంటుందంటే, ఒక 10 మందిని పిలిచామనుకోండి, నేను ఒక విషయం, ఓకే నా అభిప్రాయం ఇది అని చెప్తాను, అందరూ వాళ్ళ అభిప్రాయం చెప్తారు, ఓకే వెరీ గుడ్, అందరికి కొంచెం ప్రసాదం ఇచ్చి పంపించేస్తాం అంతే. ఉండదు అసలు, ఉండదు. ఎందుకంటే వాళ్ళ కల్చర్లో లేదు అది. ఇక్కడ మనం గుడికి వెళ్ళాం అనుకోండి, అరే పూజారి గారు, పంతులు గారు కాళ్ళు ముక్కురా అంటే వాళ్ళు దండం పెట్టేస్తారు. దాంట్లో అది ప్రాబ్లం ఏముండదు. అరే గురుగారు వాడి ఎగ్జామ్స్ ఉన్ని కొంచెం ఆశీర్వదించండి అంటే ఆయన ఏదో మంత్రం చదువుతాడు, వీడు దండం పెట్టేస్తారు. అది చాలా ఈజీ ఇండియాలో. అక్కడ నడవదు అట్లాగా. దండం పెట్టడం అంటే నువ్వు వాడి బానిసవా అంటే ఎట్లా చేస్తావు నువ్వు అది అని వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోతారు. సో మన భారతదేశంలో కొన్ని ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకా ఛాన్స్ ఉంది, మనం మంచిగా అయ్యే ఛాన్స్ ఇంకా ఉంది, ఆ బ్లడ్లో ఉంది. మనం ఏంటంటే అది అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. వెస్టర్న్ లాగా అలా తినటం వల్ల, అలా డ్రెస్ వేసుకోవటం వల్ల, అలా మాట్లాడటం వల్ల నేనేదో స్పెషల్, నేనేదో ఎంజాయ్ చేస్తున్నాం అనే చాలా గట్టి ఫీలింగ్ ఉందన్నమాట. సో దానివల్ల మనకున్న వెల్త్ని మనం మర్చిపోతున్నాం. ఇవన్నీ ఏంటంటే మెయిన్ రీజన్, ఇవన్నీ పాటించడం వల్ల మన మైండ్ని డ్యామేజ్ చేయకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ వెస్టర్న్ స్టైల్ ఏంటంటే మైండ్ని చాలా డ్యామేజ్ చేసేస్తుంది. మీకు ఎక్స్టర్నల్గా అన్నీ మంచిగా కనిపించినా మైండ్ డ్యామేజ్ అయిపోతుంది, ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వరు కాబట్టి మీరు. వెస్టర్న్ ప్యాటర్న్ అనేది మైండ్ డ్యామేజ్ చేస్తుంది. అది మీకు ఎక్స్టర్నల్గా, అందుకే మీకు రిలేషన్షిప్ ఉండవు, పరిగ్గా ఏమీ ఉండవు అక్కడ. కరెక్ట్గా రిలేషన్షిప్స్ ఉండవు, ఒకళ్ళతో ఒకళ్ళు అంత క్లోజ్గా ఉండలేరు, ఎవరిని ట్రస్ట్ చేయలేరు, లోన్లీనెస్, మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి మెంటల్గా. భారతదేశంలో లేవు అవి, ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అవి, ఎందుకంటే మనం ఆ స్టైల్ని మనం ఎంచుకుంటున్నాం కాబట్టి. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మనలో లేవు యాక్చువల్లీ, ఇంకా మనకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటే మనం ఆ స్టైల్ని పాటిస్తున్నాం కాబట్టి వస్తున్నాయి. స్టైల్ అంటే ఎలాంటి విషయాల్లో? మొత్తం కల్చర్ వైజ్ మనం ఏంటంటే చూడండి, ఫుడ్, వాళ్ళు మ్యూజిక్, వాళ్ళ డ్రెస్, దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళలాగా పార్టీసు, వాళ్ళలాగా
యూనో ఓపెన్గా ఉండటం అని, ఇవన్నీ డ్యామేజ్ చేస్తున్నాయి మనని. అవన్నీ యాక్చువల్లీ మనకు అవసరం లేదు. మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు నార్మల్గా. హ్యాపీనెస్, మైండ్ ఎంత పీస్, మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటే అంత మీరు హ్యాపీగా ఉంటారు లైఫ్లో. ఓకే. మనం ప్రతిదాన్ని రెస్పెక్ట్ ఇస్తాం. మనం పుస్తకాన్ని మనం కాలుతో తంతామా చెప్పండి? సరస్వతిదేవి అంటాం మనం. వాళ్ళకి ఆ కాన్సెప్టే లేదు. మీరు బుక్ మీద నించున్నా వాళ్ళని పెద్ద పట్టించుకోరు. వాళ్ళకి పెన్ అయినా బుక్ అయినా, ఈవెన్ మొబైల్ మనం వాడినా కానీ మనం దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. దాన్ని మనం దేన్ని మనం కాలుతో తన్నాం ప్రతిదాన్ని. అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మీరు పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ ముందు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటాం. పేరెంట్స్ ఉన్నారు, ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు చెప్పారు అంటే చేయాలని ఉంటుంది. సో ఈ కల్చర్ అనేది మనం ఎంత దూరంగా ఉంటాం. ఇప్పుడు టీచర్స్ అంటే, ముందు కాలంలో టీచరు అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆ టీచర్కి రెస్పెక్ట్ ఇచ్చేది. ఊళ్ళో ఏం చేసేవారంటే, ఏదైనా ఫెస్టివల్ ఏదైనా అయిందంటే వెళ్ళి టీచర్కి ఇచ్చిరారా అని ఏమన్నా పండు వంటకాలన్నీ చేసి ఇంటికి పంపించేవారు. తర్వాత టీచర్ స్కూల్లో కొట్టారని తెలిస్తే ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నమ్మ ఇంకోసారి కొడతారు వాడిని. అంటే అంత వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు టీచర్కి వాల్యూ లేదు. సో అలా ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోవటం కారణంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ రావట్లేదు. సో ఇది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, ఎంత లాస్ అయిపోతున్నాం మనం అనేది. జనాలు ఏమనుకుంటా అంటే ఇన్ఫర్మేషన్ వస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇన్ఫర్మేషన్ వస్తే హార్ట్ చేంజ్ అవ్వదు, మైండ్ చేంజ్ అవ్వదు, మైండ్ పీస్ఫుల్గా ఉండదు. ఈ కాన్సెప్ట్ తెలియట్లేదు వాళ్ళకి. అరే డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎందుకంటే మీరు ఆ కల్చర్ని పాటించట్లేదు, మీరు రెస్పెక్ట్ని పాటించట్లేదు. జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి చూడండి, గ్రేట్ఫుల్ ఉండి చూడండి, ఎంత హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో. ఈ కాన్సెప్టే తెలియట్లేదు జనాలకి. సో ఈ వెస్ట్ నుంచి ఇదంతా వస్తుంది. వెస్ట్లో అందరినీ పేరుతో పిలిచేస్తారు. మనం ఇప్పుడు పెద్దవారిని ఎవరన్నా వాళ్ళు ఏదైనా అబ్బాయి నన్ను చూశాను అనుకోండి, అంకుల్ అనే అంటాడు, పేరు పెట్టి పిల్లరు ఎవరు. భారతదేశంలో అది లేదు. పక్కింటి వాళ్ళైనా ఆంటీ, అంకుల్ ఏదో ఒకటి రిలేషన్ తోటి. సో ఎవరైనా ఆ పేరుతో ఎవరు పిలవరు. ఇప్పుడు మీరు అక్కడ ప్రెసిడెంట్ ఉన్నా కానీ పేరుతో పిలిచేస్తారు విదేశాల్లో. ఇంకోటి ఒక వీడియో చూసాను నేను, ప్రెసిడెంట్ వస్తున్నారు, అందరు హోటల్లో కూర్చున్నారు. ఒబామాది ఏదో వీడియో అది ఎప్పుడో చూసాను నేను. అందరు హోటల్లో కూర్చున్నారు, ఆయన ఒబామా వస్తున్నాడు, అందరూ హాయ్ అంటున్నారు, అలాగే కూర్చొని ఉన్నారు. అరే మీ దేశం రాష్ట్రపతి బాబు, కొంచెం లేచి నించోని రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే ఇప్పుడు మన ప్రధానమంత్రి వచ్చారనుకోండి, ఎంత నాకు ఆయన ఇష్టం లేకపోయినా కానీ నేను నించుంటాను, రెస్పెక్ట్ ఇస్తాం. ఎంత ఇష్టం లేకపోయినా కానీ అరే ఆ పోస్ట్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం మనం. కానీ అక్కడ లేదు అది. సో మనం అది లేకపోవటం కారణంగా ఇప్పుడు ఆఫీస్లో కూడా వాళ్ళు లెటర్ రాసినప్పుడు ముందు సార్ అని, వాళ్ళు సార్ రాయరు, పేరు రాస్తారు. ఇప్పుడు మీరు పెద్ద సీఈఓకి మీరు లెటర్ రాసినా కానీ, మీరు జస్ట్ జాయిన్ అయిన వ్యక్తి సీఈఓకి లెటర్ రాసినా కానీ ఆయన పేరుతో రాస్తారు, సార్ అనే వర్డే లేదు అక్కడ. వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు మనం బానిసలు కాదు, మనం అది ఒక అందరూ ఈక్వల్ అనే థాట్ లో ఉంటారు. కానీ యాక్చువల్లీ ఈక్వల్ అనేది తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడేది. తెలివి లేకపోతే అన్నీ ఈక్వల్గా కనిపిస్తాయి. మీకు తెలివి ఉందనుకోండి, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు 2 బాటిల్స్ ఉన్నాయి, అది పెద్దది చిన్నది, మీకు కనిపిస్తుంది కదా, అంటే మీకు తెలివి ఉందని అర్థం. అందరినీ ఈక్వల్ చేస్తున్నారంటే తెలివి లేదని అర్థం. అందరు ఈక్వల్ అవ్వే ఛాన్సే లేదు. ఆడవాళ్ళే, మగవాళ్ళు ఈక్వల్ ఎలా అవుతారు చెప్పండి? ఆడవాళ్ళు చేసింది మగవాళ్ళు చేయగలుగుతారా? ఈక్వల్ ఎలా అంటారు మీరు? ఇది మూర్ఖత్వం కాకపోతే. ఇప్పుడు ఎడ్యుకేట్ అయినవాడు వాడికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, అక్కడు ఒక ప్యూన్ ఉన్నారు, ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈక్వల్ అనలేం మనం. ఈక్వల్ అది ఏదైతే మనకి శాస్త్రంలో చెప్తుందో ఆత్మపరంగా ఈక్వల్. కానీ ఇప్పుడు ఆ శరీరం ఉన్నా కాబట్టి ఆ రెస్పెక్ట్ ఆయన పొజిషన్ ఆయనది, ఆయన రెస్పెక్ట్ ఆయనది. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాం కానీ ఎవరి పొజిషన్ వాళ్ళకి. సో అందరూ ఈక్వల్ కాదు యాక్చువల్లీ. సో ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇదేంటంటే జనాలు అఫ్కోర్స్ వాళ్ళు ఇది ఒప్పుకోకపోవచ్చు నేను మాట్లాడింది, కానీ శాస్త్రం చెప్తున్నాను నేను, నా అభిప్రాయం కాదు ఇది. ఈక్వల్ అంటే తెలియలేని అర్థం. తెలియన్నవాడు డిఫరెన్స్ తెలుస్తుంది ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలని. ఓకే. సో సార్ మనం చూసుకుంటే
క్రిస్టియన్స్ కానీ లేదంటే ముస్లిమ్స్ కానీ వాళ్ళ రిలీజియన్కి సంబంధించి ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకి హెల్ప్ చేయటానికి ఏవో కొన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి హిందువుల్లో అలాంటి కార్యక్రమాలు అంటే పూర్ పీపుల్ని ఆదుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేసినట్లుగా పెద్దగా ఎప్పుడు ఎక్కడ అనిపించిన దాఖలాలు లేదు. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ మనం కల్చర్లో ఎట్లా ఉండేదంటే భోజనం చేసే ముందు ఎవరైనా గృహస్థుడు ఆయన ఇంటి బయటికి వెళ్ళి ఫస్ట్ 3 సార్లు గట్టిగా అరవాలి. ఎవరైనా ఆకలిగా ఉన్నారా 3 సార్లు గట్టిగా అరిచి ఎవరైనా ఆకలిగా ఉంటే వాళ్ళ ఇంటికి వస్తే ఆయనకి భోజనం పెట్టి అప్పుడు ఆయన తీసుకోవాలి. హిందూ ధర్మం ప్రకారం గృహస్థుడు అంటే ఆయన ధర్మం ఏంటంటే నీ చుట్టుపక్కల ఎవరైనా ఆకలిగా ఉంటే ఫస్ట్ వారికి భోజనం పెట్టాక నువ్వు తీసుకోవాలి. అంటే తిథి అంటే ప్రాపర్ టైంకి రావడం, అతిథి అంటే టైం చెప్పకుండా ఆయన సడన్ గా వస్తే ఆయన్ని అతిథి అంటారు. ఆయన్ని దేవుడిగా ట్రీట్ చేయాలి మనం. సో మన కల్చర్ ఏంటంటే గృహస్థులు అనేవారు ఫస్ట్ భోజనం చేసే ముందు వారు ఇతరులకి భోజనం పెట్టాలి. సెకండ్ ఏంటంటే మన భారతదేశంలో ఎప్పుడూ హోటల్స్ అనేవి ఉండేవి కావు మనకి. ఫ్రీగా అన్నదానం మీరు ఏ గుళ్ళకి వెళ్తే మీరు అక్కడ సత్రాలు అవన్నీ ఉంటాయి, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ప్రసాదము. అక్కడ వెళ్ళి పుష్కరులు కొలలు ఉంటాయి, అక్కడ స్నానం చేయాలి, వెళ్ళి భజన చేసుకోవాలి, మీకు భోజనాలు ఫ్రీగా పెడతారు అక్కడ. సో ఇది ధనవంతులు ఏం చేసేవారంటే వారికి పెద్ద పెద్ద పొలాలు ఎకరాలు ఉంటే పండిన దాంట్లో కొంత భాగం గుడికి ఇచ్చేవారు. ప్రతి ఊళ్ళో గుళ్ళు ఉండేవి, ప్రతి గుళ్ళో మధ్యాహ్నం భోజనం పెట్టేవారు ఫ్రీగా. సో ఇది మన సంస్కృతి అట్లాంటిది. ఎక్కడికి వెళ్ళినా గుళ్ళో మీకు భోజనం పెడతారు. ఇప్పుడు మా ఇస్కాన్ గుడికి వెళ్తే మీకు కొన్ని గుళ్ళల్లో మీకు కిచిడి ఇస్తారు, ఎంత అంటే అంత మీరు తినచ్చు. మీరు సౌత్ ఇండియా ఇప్పుడు ముందు ఉండేది, ఇప్పుడు ఎలా నడుస్తుందో తెలియదు కానీ సౌత్ ఇండియాలో ఏదైతే తమిళనాడులో అన్ని దివ్య దేశంలో మధ్యాహ్నం పూట భోజనం ఫ్రీ. ఇప్పుడు మనం తిరుపతికి కూడా వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా మనకి చాలా భద్రాచలమైనా ఏ గుడిలోకైనా కానీ మధ్యాహ్నం భోజనం ఫ్రీ పెడతారు. అంటే ఇది కామన్గా మనకు ఉన్న కల్చర్ అనమాట. మనకి పేదవాళ్ళు అనే వారికి భోజనం అనేది ఎప్పుడు కరువు ఉండదు, మీరు ఏ గుడికైనా భోజనం చేయొచ్చు. సో అలా మన కల్చర్లో కూడా ఉంది అది, ఫ్రీగా భోజనం పెట్టడం. ఇప్పుడు కూడా కొన్ని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అన్నీ నడుస్తున్నాయి అవి కూడా. కాకపోతే మెయిన్ మన కల్చర్లో ఉంది. అప్పుడేంటంటే జనాలకి ఎవరైతే జమీందారులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం అట్లాంటి జనరస్ హార్ట్ ఉండేది, ఇవ్వాలి అని. సో ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, కాకపోతే మంది ఏంటంటే ఆర్గనైజ్గా లేదు. వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ అది ఉంటుంది, వాళ్ళ ట్రైనింగ్లోనే అది ఉంటుంది. జకాత్ అని ఉంటుంది ముస్లిం వాళ్ళకి. కంపల్సరీ వాళ్ళకు ఉన్న బంగారాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇంత పార్ట్ కంపల్సరీ వాళ్ళు, నాకు ఇంత బంగారం ఉంది అంటే ఇంత భాగం దానికి తగ్గట్టుగా డబ్బు నేను పంచిపెట్టాలి బీద వాళ్ళకి. మరి హిందూ ధర్మంలో ఖచ్చితంగా ఇవ్వాలి, పంచాలి, హెల్ప్ చేయాలి అనేది దృక్పథం లేదా? అసలు ఉంది, కాకపోతే ఏంటంటే అది ఆర్గనైజ్గా లేదు. మనది ఆర్గనైజ్ రిలీజన్ కాదు మన సనాతన ధర్మం అనేది. ఎందుకంటే రిలీజన్ ఎప్పుడు ఆర్గనైజ్గా ఉంటే అదేమవుతుందంటే కరప్ట్ అయిపోతుంది. దాంట్లో లీడర్స్ వచ్చేస్తారు, దాంట్లో కరప్షన్ వచ్చేస్తుంది. అందుకే మనం చూడొచ్చు క్రిస్టియానిటీలో చాలామంది ఫాదర్లకి కేసులు అవి అవ్వటం జరిగాయి. ఎందుకంటే ఆర్గనైజ్డ్ అవ్వటం వల్ల చాలామంది దానివల్ల వాళ్ళ యొక్క శ్రద్ధ అనేది పోయిందనమాట. ఒకళ్ళిద్దరు తప్పు చేశారు ఫాదర్స్, కానీ చాలామంది ఫెయిత్ పోయింది, ఎందుకంటే ఆయన లీడర్ కాబట్టి. ఒక ఆర్గనైజ్డ్ రిలీజన్లో ఇది డిసడ్వాంటేజెస్. సో మన భారతదేశంలో అట్లా లేదు. ఎవరైనా తప్పు చేసి జైలుకి వెళ్ళినా కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు గురువులు, మనం ఆయన్నే పాటించిన అవసరం లేదు. ఆర్గనైజేషన్ లేదు మనకి. సో అదొక రకంగా అడ్వాంటేజెస్ కూడా మనకి సనాతన ధర్మంలో, ఎందుకంటే అదొక కల్చర్, ఒక మొత్తం సెటప్గా నడుస్తుంది మనకి. సో మనకి భగవద్గీతలో అయినా ఎక్కడైనా కానీ మనకి ఈ యొక్క కన్సెప్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఏంటంటే దానం కంపల్సరీ, దానం ఇవ్వాలి అని. సో మనకి ఇప్పుడు కూడా చూడండి, గుడికి వెళ్ళిన వెంటనే హుండీ పెట్టి దాంట్లో డబ్బులు వేయమని చెప్తాము, పూజారులకి దానం చేయమని చెప్తాము. అలా ఎవరైనా ఇంటికి అడుక్కునే వాళ్ళు వస్తే గుడి దగ్గర కూడా ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ దానం చేస్తాం. సో
ఇది. కానీ ఆర్గనైజ్డ్గా ఏం లేదు మనకి, కాకపోతే కంపల్సరీ ఇవ్వాలి. ఎంత ఇస్తే మనం అంత హ్యాపీగా ఉంటాం. ఓకే. సో మనం అదర్ రిలీజియన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు సో హిందూ ధర్మంలో హిందువులుగా పుట్టిన వాళ్ళకి సో చాలా రకాలుగా మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది అనే భావన ఎక్కువగా వ్యక్తమవుతూ వస్తుంది. సో హిందువులుగా పుట్టిన వాళ్ళకి, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి సో ఎలాంటి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే అదర్ రిలీజియన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు అన్నప్పుడు మీరేం చెప్తారు? మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన కల్చరల్ సెటప్ ఒక అడ్వాంటేజ్. మనకి చాలా అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఎవరైతే మంచి కల్చర్డ్ ఫ్యామిలీలో పుట్టిన వారికి, ఇండియాలో ఇంకా కల్చర్ ఉందని చెప్పొచ్చు మనం కొంతవరకు. అఫ్కోర్స్ చాలా ఫాస్ట్గా పోతుంది అది కానీ ఇంకా కల్చర్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి మైండ్ సెటప్ కూడా ఉంది. మనకి ఆ కన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైపోతుంది భగవంతుడి గురించి చెప్తే. మీరు వెస్టర్నర్స్ని తీసుకొని ఈ కన్సెప్ట్ చెప్పండి, ఒక నలుగురు హిందూస్కి చెప్పండి, హిందూస్కి చాలా తొందరగా అర్థమైపోతుంది ఈ ఫిలాసఫీ. వాళ్ళకి ఒక 2-3 సెషన్స్లోనే మీరు మొత్తం భగవద్గీత కన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. మీకు వెస్ట్లో అలా అర్థం కాదు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అర్థమైనా ప్రాక్టీస్ చేయలేరు వాళ్ళు. ఇండియాలో ప్రాక్టీస్ చేయటం ఈజీ. మనకి కల్చర్ చాలా సపోర్ట్ చేస్తుంది ప్రాక్టీస్ చేయడానికి. ఇప్పుడు నేను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు చాలా ఈజీ ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయడం. అదే అమెరికాకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే అక్కడ ఏది సపోర్ట్ చేయదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న ఈథర్ అంటే ఇక్కడ స్పేస్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్స్ కూడా చాలా పాజిటివ్. ఒక గంట సేపు ఎటువైపు అయినా కార్ తీసుకుని మీరు వెళ్ళండి, ఏదో ఒక తీర్థస్థానం దొరుకుతుంది మనకి ఇండియాలో. అంటే ఇక్కడున్న వైబ్రేషన్స్ అట్లాంటివి. ఆ అడ్వాంటేజ్ అక్కడ లేదు. మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఇది 500 సంవత్సరాల క్రితం, ఇది 100 సంవత్సరాల క్రితం, ఇది 1000 సంవత్సరాల క్రితం ఏదో గుడి ఉంటుంది మనకి. ఆ వైబ్రేషన్స్ ఇండియాలో చాలా ఉంటాయి. పుణ్య నదులన్నీ ఇండియాలో ఉంటాయి. మనకి ఎక్కువ మంది సాధువులు ఇండియాలో ఉంటారు. ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు గీత, భగవద్గీత గురించి. కొంతమంది ఒక ఏజ్ వచ్చాక ఇండియాలో ఇమీడియట్గా చాలామంది స్పిరిచువల్ అయిపోతారు. ఒక రిటైర్మెంట్ వచ్చాక ఏం చేస్తున్నారంటే మహాభారతం, రామాయణం చదువుకుంటున్నాం. అంటే ఆ ఇంక్లినేషన్ ఇండియాలో చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ వాటర్లో ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎయిర్లో ఎఫెక్ట్ ఉంది, ఆ స్పేస్లో ఎఫెక్ట్ ఉంది, మన ఇంటెలిజెన్స్ కూడా వర్క్ అవుతుంది చాలా ఫాస్ట్గా. వేరే వాళ్ళకి అంత వర్క్ అవ్వదు వేరే దేశాల్లో. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వెస్ట్ ఎవరైతే భక్తులు అయ్యారో, సో వాళ్ళ నుంచి మేము డిస్కస్ చేస్తాం కాబట్టి నాకు రష్యన్స్, యూరోపియన్స్, అమెరికన్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా మాలా ప్రాక్టీస్ చేస్తారు ఇస్కాన్ డివోటీ. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు మీకు అడ్వాంటేజెస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి. అఫ్కోర్స్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాం. మాదే కదా, కృష్ణుడే మా భగవంతుడే కదా అని మనం చాలా లైట్గా తీసుకుంటాం. ఆ వాల్యూ ఇవ్వలేకపోతున్నాం మనం. కానీ మనకి అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి కంపారిటివ్లీ. మనకి చాలా ఇండియన్స్ చాలా సింపుల్, కొంత ఇవి అర్థం చేసుకొని భగవంతుడికి పూజ చేయండి అంటే అందరు వెళ్ళి దండం పెట్టేస్తారు. సో అది వెస్ట్లో చేయలేము మనం. అట్లేదు వంగి దండం పెట్టడం అనేది కూడా వాళ్ళకి కష్టం. మనం వెళ్ళి వంగి దండం పెట్టమంటే అందరూ పెడతారు ఇక్కడ. సో కొంచెం ఆ సింప్లిసిటీ ఇంకా ఉంది ఈ భారతదేశంలో. ఇండియాలో ఏంటంటే ఈ మాఫియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా భక్తులై ఉంటారు. అంటే హోల్ కల్చర్ అట్లాంటిది. సో కేటగిరీ ఏదైనా దేవుడి మీద నమ్మకం, భక్తి మ్యాండేటరీ. ఏమైందంటే చైనాలో అక్కడ నాస్తికత్వాన్ని తీసుకురావటానికి మొత్తం డార్విన్ సిద్ధాంతాన్ని ప్రింట్ చేసి మొత్తం సర్క్యులేట్ చేశారు. ఆ డార్విన్ సిద్ధాంతం చదివాక మొత్తం దేశం మొత్తం నాస్తికత్వాన్ని స్వీకరించింది. బౌద్ధ మతం నుంచి చాలా మంది నాస్తికులు అయిపోయారు. భారతదేశంలో ఏంటంటే ఆ డార్విన్ సిద్ధాంతం చదివాక వాడు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా ఈ డార్విన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి నేను. ఆ డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా భగవంతుడు లేడు, కానీ నేను అది చదివినా కానీ నాకు అది మైండ్లోకి రాదనమాట. నేను ఆ ఎగ్జామ్ రాయటానికి కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి రాస్తాను అనమాట. అంటే మనకి నాస్తికత్వం అంత తొందరగా రాదు, మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. సో అందుకే కమ్యూనిజం ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు మన భారతదేశంలో వేరే దేశాల్లో అయినట్టుగా. సో ఇండియాలో అడ్వాంటేజ్ ఉంది. ఓకే సార్. సో నిజంగా ఇలాంటి విషయాలు ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత తెలుసుకున్నా ఇంకా పాయింట్స్ అనేది ఎక్కడో మిగిలిపోయి ఉంటాయి. సో తెలుసుకునే కొద్దీ ఒక కొత్త మ్యాటర్ ఏంటి అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో నిజంగా ప్రజెంట్ ఉన్న ఇదిలో హడావిడి ప్రపంచం అయిపోయింది. సో హడావిడిగా లేచామా, పరుగులు తీసామా, ఉద్యోగాలకు వెళ్ళామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ సేమ్
అలా అయిపోయింది కాబట్టి మేబీ దేవుడి మీద భక్తి తగ్గిందని నమ్మకం ఉంటుంది. ఇంకొకటి ఏమంటారంటే పూజలు వ్రతాలు చేస్తేనే కాదు, మనసులో అనుకుంటే చాలు అనుకొని నిత్యం దీపారాధన చేయని కుటుంబాలు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు. సో ఎవరి విధిలో ఎలా అనుకుంటే అలా నడుస్తుంది. సో డిస్కషన్లో చాలా విషయాలు తెలిసాయి మా వీక్షకుల కోసం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ.